సుషేనా హెల్త్ ఫౌండేషన్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ మరియు సిఎల్ఎంసి బెస్ట్ ఫీడింగ్ కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ మరియు మిల్క్ బ్యాంకింగ్ మరియు బెస్ట్ ఫీడింగ్ కాన్ఫరెన్స్ 2021 హైదరాబాద్లోని మారియట్ కన్వెన్షన్ సెంటర్లో మొదటి దక్షిణాసియా సదస్సును నిర్వహించాయి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ దీనిని ప్రారంభించారు. భారతదేశం యొక్క కాన్ఫరెన్స్లో డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ టీం మరియు బెస్ట్ ఫీడింగ్ని జాతీయ ఉద్యమంగా మార్చడానికి ఎంతో కృషి చేసిన లామ్కాన్ టీమ్స్ అభినందించారు. లామ్కాన్ 2021లో ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీలు చేసిన విద్యార్థులు, ప్రాక్టీస్ చేసే వైద్యులు మరియు భారతదేశం అంతటా అన్ని రంగాలకు చెందిన అనేక మంది ఉద్వేగభరితమైన వ్యక్తులు పాల్గొన్నారని భావించడం చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సదస్సుకు ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ హాజరయ్యారు. తెలంగాణకు చెందిన డాక్టర్ హాల్కా మిట్టల్, ఓఎన్జీసీ ఫౌండేషన్ డైరెక్టర్, ఓఎన్జీసీ ట్రస్టీ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ రెడ్డి కె, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా, ఏఐఐఎంఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ కె, మంత్రిత్వ శాఖ సలహాదారు సామాజిక మరియు సాధికారత ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలెట్టి, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ, ఈ సదస్సులో 300 మందికి పైగా ప్రతినిధులు, 5 వర్క్షాపులకు 175 మంది ప్రతినిధులు, ఆర్య జనని వర్క్షాప్కు 370 మంది ప్రతినిధులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. లామ్కాను విజయవంతం చేసేందుకు 20 సంస్థలు సుషేనా హెల్త్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. టీం వర్క్ని అభినందిస్తున్నామని అన్నారు. టిఎస్ నేషనల్ నియోనాటలాజీ ఫోరం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్, ఫెర్నాండెస్ ఫౌండేషన్, యుఎన్ఐసిఏఎఫ్, ఓఎన్జీసీ ఫౌండేషన్, సాక్ష్యం, ఆర్కేమఠ్, నీలోఫర్ హాస్పిటల్, ఏఐఐఎంఎస్ బిబింగర్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మరియు అనేక ఆసుపత్రులు భాగస్వామ్యం కలిగి ఉన్నాయని అన్నారు. 9,795 కంటే ఎక్కువ మంది శిశువులను అందించిన మరియు 31,600 కంటే ఎక్కువ మంది తల్లులను మద్దతిచ్చిన ధాత్రి మిల్క్ బ్యాంక్ ఇన్ఫోగ్రాఫిక్స్లో భాగస్వామ్యం చేయడానికి మేము సంతోషిస్తున్నామని తెలిపారు. తల్లులకు 1156 లీటర్ల ఫ్రాక్చరైడ్ డోనాల్ మిల్క్ను ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కె దుర్గాభవాని, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు డాక్టర్ సుష్మా నంగియా, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతూ, సుషేనా హెల్త్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉందని, తెలంగాణ యొక్క మొదటి సమగ్ర సనుబాలివట నిర్వహణ కేంద్రాన్ని స్థాపించడం కూడా చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. దేశంలో మరియు అది కేవలం 4 సంవత్సరాలలో ఈ ఘనత సాధించగలదని చెప్పారు. బ్రెజిల్ లాగా మనం కూడా పాలదానాన్ని ఒక ఉద్యమంగా మార్చాలని, మా సంస్కృతి తడి నర్సింగ్ మద్దతు ఇస్తుందని తెలిపారు. అమ్మ పాలు ముద్దు. కెన్ వి ఆల్ సే వన్స్ అగైన్? అమ్మ పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు. అమ్మ పాలు ఔషధం, డబ్బా పాలు నిషేధం. So this is the slogan with which Dhatri Mothers Milk Bank and Sushena Health Foundation is working. We are honored to have the Honorable Union Health Minister Dr. Bharati Praveen Pawar ji here. She has come all the way from Nashik, taken time out, and tomorrow again she has to go back to Nashik, and she is taking a flight from here to Mumbai and Mumbai to Nashik. So you can imagine the importance she has given to breastfeeding. So a big round of applause for Dr. Bharati Praveen Pawar madam for making her presence felt. We are extremely glad that along with Dr. Kumada madam, a galaxy of pediatricians, neonatologists, obstetricians, public health specialists, hospital management, staff nurses, physiotherapists, so many people have gathered here to support breastfeeding. So a big round of applause to all the people who have joined in this endeavor. We are running in Nilofer Hospital, where we have served more than 9,800 neonates till now who have received pasteurized on a human milk. Similarly, we are starting a milk bank in Lucknow, again in Kakinada, and we have supported 2 milk banks in Madhya Pradesh, Bhopal and Indore, called Amrut Kalash milk banks. So we would want to take this baton forward, and we also want many such organizations to work on the ground, and we need at least in 700 districts 700 milk banks attached to all the NICUs.
So this movement has to pick up. So we request the continuous support of Union Ministry. We know through NRHM you are supporting in a big way, madam. So we need to take this forward, and in the PIPs we need to give approvals for more and more milk banks and lactation management centers. We are happy that you are here. We know that how much importance you have given to this workshop. Thank you very much from all the LANCON organizing secretaries and LANCON organizing team. We thank you and our humble pranams. Namaskar, madam. Thank you, Dr. Santosh, for enlightening us about the right of the child of the nation to receive the milk of the mother. So now I request who is bearing the child Abhimanyu, and Abhimanyu learns about Padma Vyuham from his womb. Now these could be literary sources. Some of us may believe, some of us may not believe. But the fact that something like that exists should have prompted our people to go deep into this and see what is a kind of a connect which should be established with a child in the womb. I know cases where mothers who have devoted a lot of time to meditation, to gentle yoga, they seem to be having the delivery very comfortably. So I think the medical community is waking up at last. It is recognizing the cultural roots which are existing in this country. We have to dwell into the past so that we find robust models which can be implemented for the future. I am so happy that the Union Minister is here, and she is going to definitely take this message across the country and see that this first conference is certainly the pioneering kind of a move, but across the country people will wake up to this concept and see how we can mutually help each other. In Puranas there are stories where the child is fed by a couple of mothers. When the actual mother is not able to give her support, there are other women who come and feed the child. So all these concepts are there with us. They're all available as literary sources. So I think we must, in this present generation, look at every possible hint that is available of how to save human life. All of us don't measure our wealth as what we store in the bank or what we wear as a gold. We measure our wealth with the health of our children. If our children are healthy, children are positive oriented, children are society from the different strata, different officers, professionals, they all have come together on one platform to create, to set up such a system where we don't forget our culture. We know that, and we keep on teaching our students, and we keep on telling our mothers through our frontline workers also, and directly also in our communities, that how breastfeeding reduces the mortality of the children. In India, we know the infant mortality is very high, and there have been remarkable decline, yet we have very high neonatal mortality. If we shift from breastfeeding to artificial feeding of packed food items or milk products, this is not going to help. If we want to make our country strong, if we want a strong India in our future and present, we have to think that this is a wonderful moment. Presence of Madam here, Union Minister Dr. Bharti, it is going to make a lot of difference, because the new interventions we saw for the first time, I saw the van outside the bank, the wonderful intervention. I think we should also take pick up some good practices which we are learning every day, and we are learning today in this hall and a bit outside this hall. What we can do at AIIMS, I was also discussing 2 days, 3 days back with Dr. Santosh. We can start some courses also on the milk banking, lactation, and all the related areas which can generate a lot of health, generate a lot of interest in this subject,
and that will also create the relevance and importance of milk banking and promoting the breast milk. With these words, I stop here, and I once again congratulate the team, organizing team, and each one, and especially our chief guest for coming all the way here. Thank you very much. It's a really great honor to be here today. I'm not from the medicine field, but sorry, no, thanks. We've been part of the journey with Dr. Santosh Ji, Dr. Sukumar Ji, and Dr. Kasnath Ji. When the initial milk bank was set up in Nilofer Hospital, we are privileged to be one of the partners for that milk bank. And from there, our journey started with Saksham, Susheshna Foundation and Dadri Milk Bank. And we are part of the many initiatives. I represent a company called Entity Data. I'm a software organization. And in brief, if I have to say, they're Saksham, they're a band of soldiers who always try to address problems in the society, in terms of, eradicate blindness or, saving the children, neonatal children, in many areas. And certainly, Dr. Santosh Ji and Dr. Sukumar Ji, we are with you. We will try to participate in as many initiatives as possible. Thank you. Usually, and experts doing great job in this area. So that made me very happy to share my ideas and to know their ideas from yesterday's evening. Our ancient epic, not only ours, whole world, Rigveda. Rigveda says in Purusha Suktam, Bhumi Suktam, Prithvi Suktam, Mata Prithvihi, Putroham Prithivyaha. This land is compared with mother. Mata Prithvihi. Prithvi is mother. And the persons residing on the soil are sons and daughters of the mother. This is the greatest contribution of the Bharat to the world thought. Nowhere in the world this land, sacred land, called as a mother. This is motherland. In West it is called as a fatherland. Now it is here the concept of motherland is there. release of the song. Brother, photo. Still. What Lara? Various healthcare professionals is need of the hour to make the breastfeeding successful national movement. And I am sure such initiatives would definitely will help in sensitizing more communities and will strengthen the support chain for healthy and safe pregnancy and also healthy future in our country. Friends,
let me conclude by saying that our health ministry is committed to build a stronger and more resilient healthcare system in our country and to realize vision of health for all of our dynamic Honorable Prime Minister Shri Narendra Modi ji. Once again, I thank you all and कुछ कह के मैं अभी ये मेरा संभाषण ख़त्म करूँगी क्योंकि बॉन्डिंग से जुड़ा है। तो एक बार एक सीनियर सिटीज़न की मैरिज एनिवर्सरी का प्रोग्राम था और वहाँ पे उस प्रोग्राम में एक पत्रकार ने उन्हें पूछ लिया उन महोदय से कि सर क्या बात है, इतने सालों से आप दोनों अच्छे से हस्बैंड वाइफ का नाता मैंने देखा, आप कभी झगड़ते हुए दिखे नहीं। वो काफ़ी उनका अच्छा दोस्त था, तो कभी झगड़ते नहीं हो आप, इतने साल हो गए। महोदय ने हंस के कहा, नहीं देखो झगड़े तो होते रहते हैं, हर एक घर में होते हैं कि नहीं? अरे होते हैं कि नहीं? तो मुझे सीक्रेट बताओ क्या होता है फिर आगे। तो उन्होंने कहा कि जैसे ही झगड़े होते हैं तो तनाव तो रहता है दोनों तरफ, तो तुरंत मैं किचन में चला जाता हूँ और जो वो कंटेनर रहते हैं ना हम जिसमें सामान हम महिलाएं रखते हैं, तो उसके ढक्कन जो होते हैं ना वो मैं टाइट कर के रखता हूँ, मेक इट वेरी टाइट कि खुले नहीं मैडम से। तो बोला अच्छा, तो उससे क्या होता है? उसके बाद मैडम जैसे किचन में जाती है तो वो खुलता ही नहीं है, तो मुझे तो आवाज़ देनी होती है उसे, और वो 5-10 मिनट के बाद खोलने के प्रयास के बाद फिर वो कहती है कि अभी कितना टाइम वेट करोगे, चाय बनानी है तो आइए, ढक्कन खोलिए, वो चाय पत्ती और शुगर का ये मुझे हो नहीं रहा है। बस झगड़ा खत्म। तो बस एक छोटी सी बॉन्डिंग देखो कैसे काम करती है लाइफ में, कि हमारे सारे यहाँ पे मेरे भाई हंस रहे हैं, शायद उन्हें आज आइडिया लेके जाना है घर पे कि अभी झगड़ा कैसे खत्म करें, isn't it? यस, तो ये बॉन्डिंग रहती है, और ये बॉन्डिंग जब बनती है ना तो दुख जीवन में कभी नहीं आता है। और यही बॉन्डिंग जो एक माता और बच्चे के बीच में है, जो एक मदर मिल्क से जोड़ी जाती है, वो कभी रिप्लेस नहीं कर सकते। संतोष जी ने बोला कि मदर मिल्क को हाँ बोलना है और डब्बा को ना बोलना है, सही बात है। वही मिल्क मदर मिल्क ही देना है, और बच्चों का जो न्यूट्रिशनल है उसके वैल्यूज ही अलग है। देखो निसर्ग and his team for honoring me today. It's indeed a great honor and a privilege to be honored by the Minister of Health, Government of India. It's not every day anybody will get a chance like this. I am deeply aware of the honor. And feeling very, very special today. I was just thinking in the afternoon, like in the evening today, that
breastfeeding has saved my life twice. Once was when I was a newborn, and obviously my mom fed me for 1 year. And the second was in the last 4 years when I was undergoing chemotherapy. And breastfeeding gently came into my life and said that you have to be my soldier now. And even though I was at home, He has been relentlessly working, and his field is cerebral palsy and autism, and he has worked relentlessly for the prevention of disabilities. Children with developmental disorders, autism, learning disabilities, cerebral palsy, etc., etc. So I humbly request you all, in your areas, please guide, train the mothers with the children of autism, learning disabilities, which is growing rampantly all over the world. Big round of applause, please. And the first prize goes to a person who started our work when nobody knows what lactation, human milk bank is, and she worked tirelessly. लैमकॉन ने आज यहाँ पे कॉन्फ्रेंस आज और कल का रखा है। स्पेशल इंटेंशन यही है बच्चों के लिए, माताओं की सुरक्षा को लिए, स्पेशली लैक्टेशन और मदर मिल्क बैंक जो कि आज ज़रूरी है उन बच्चों के लिए जिन्हें ये मदर मिल्क मिल नहीं रहा है और उनकी परवरिश में कोई कमी ना रहे, इसके लिए लैमकॉन बहुत काम कर रही है। डॉक्टर संतोष जी, उनकी सभी की टीम यहाँ पे जो काम कर रही है, और हम चाहते हैं कि हम सब मिलके सभी की सपोर्ट से सभी राज्यों में, देश में हमारी आने वाली पीढ़ियों को इसकी मदद मिले, जहाँ की हमारे बच्चों का एक हेल्दी बच्चों की परवरिश हम चाहते हैं
तो मदर मिल्क का रोल सबसे अहम और सबसे महत्वपूर्ण है। धन्यवाद। మనందరికీ తెలుసు అమ్మ పాలు ముద్దు డబ్బా పాలు వద్దు, ఎందుకంటే అమ్మ పాలు ఔషధం, డబ్బా పాలు నిషేధం. అమ్మ పాలల్లో అనేకమైన అమృతం లాంటివి అనేకమైన పోషకాలు ఉన్నాయి. అలాంటి గొప్ప అమ్మ పాల కోసము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కాన్ఫరెన్స్, లాక్టేషన్ మేనేజ్మెంట్, మిల్క్ బ్యాంకింగ్ మీద ల్యాంకాన్ 2021 మొట్టమొదటిసారి సౌత్ ఏషియాలో ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించుకుంటున్నాం మనం. ఈ గొప్ప ల్యాంకాన్ కాన్ఫరెన్స్లో మోర్ దెన్ 750 పార్టిసిపెంట్స్ ఇక్కడ మ్యారియట్ కన్వెన్షన్ సెంటర్లో రకరకాల వర్క్షాప్స్లో, కాన్ఫరెన్స్లో మరియు ఆర్యజనని అనే కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ లాక్టేషన్ మేనేజ్మెంట్, మిల్క్ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ నీలోఫర్ హాస్పిటల్లో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ లాంటివి మొత్తం తెలంగాణలో, భారతదేశంలో ప్రతి జిల్లాలో నవజాత శిశు కేంద్రంతో పాటు ఒక మిల్క్ బ్యాంక్ ఉండాలి. తల్లి పాలు ప్రతి ఒక్కరికి లభించాలి, ప్రతి నవజాత శిశువుకి లభించాలి. దానివల్ల ఏ జబ్బులు రాకుండా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ ఇలాంటివి రావు. అలాగే బిడ్డకు కూడా చాలా చాలా ఆరోగ్యం, ఏ ఇన్ఫెక్షన్స్, ఏ ఎలర్జీస్ కూడా రావు. ఇలాంటి గొప్ప బ్రదర్స్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ దీన్ని పురస్కరించుకుంటూ ఈరోజు కేంద్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఢిల్లీ నుంచి విచ్చేశారు హైదరాబాద్కి. వారు చాలా అనేక విషయాలు మాట్లాడుతూ ఈ ల్యాంకాన్ ఇలాగే జరగాలి, ఇంకా ప్రతి సంవత్సరం కూడా జరపాలి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ముందరకు తీసుకెళ్లాలని చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.